దోమ సైజులో గూఢచారి డ్రోన్ అట. దోమ సైజులో గూఢచారి డ్రోన్. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించిన వార్త. ఏదది? ఇగో చేతి గోరు కంటే చిన్నగా తయారీ. ఇది డ్రోన్ చేతి గోరంతో కంటే తక్కువ ఉందంట. గూఢచార సంబంధించింది. సైనిక అవసరాల కోసం చైనా దేశం దీన్ని తయారు చేసింది, అద్భుతంగా సృష్టించిందట. మరి ఏంది? ఈ రోజుల్లో డ్రోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సైనిక కార్యకలాపాల కోసం పెద్ద పెద్ద డ్రోన్లు వస్తే గుర్తుపట్టి దాన్ని స్మాష్ చేస్తున్నారు. కాబట్టి ఈ చిన్న కీటకం లాగాన అది వచ్చేది ఈగనా దోమనా అసలు ఏంది అని అర్థం కాకుండా అంత సైజులో చైనా డ్రోన్లు తయారు చేస్తున్నారు. పెద్ద వేస్తే గుర్తుపడతారు, చిన్న వేస్తే ఏదో కీటకం కావచ్చు, ఇన్సెక్ట్ కావచ్చు అనుకుంటారు అన్నట్టు. కాబట్టి ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా సరికొత్త విప్లవానికి తెరతీస్తూ దోమ సైజులో ఉండే అతి చిన్న గూఢచారి డ్రోన్ను ఆవిష్కరించింది. చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ డ్రోన్ను సైనిక కార్యకలాపాలు, రహస్య మిషన్లు, నిఘా అవసరాలకు ఉపయోగించనున్నారు. 0.6 సెంటీమీటర్లతో చిన్న కీటకం సైజులో ఉండే దీన్ని ఇటీవల చైనా అధికారిక మిలిటరీ ఛానల్ CCTV7లో ప్రదర్శించినట. నల్లటి కర్ర లాంటి శరీరం, ఆకుల ఆకారంలో ఉండే రెక్కలు, తీగల్లాంటి కాళ్లతో ఇది చూడడానికి దోమలా ఉంటుంది. ఇది సూక్ష్మజీవిలా కనిపించిన దీని వెనుక నిఘా రహస్య ఆపరేషన్ల కోసం అభివృద్ధి చేసిన అత్యాధునిక సైనిక ఇంజనీరింగ్ ఉంది. ఇది పెద్ద సైన్యాన్ని సైతం స్తంభింపజేయగలదు. పెద్ద సైన్యాన్ని స్తంభింపజేసేటువంటి సత్తా ఈ దోమంతా డ్రోన్కు ఉందట. రాడార్లు గుర్తించకుండా ఎగరగలదు, అంటే పట్టేటువంటి వ్యవస్థ కూడా దొరకదు. రహస్య మిషన్ల కోసం రూపొందించిన ఈ డ్రోన్ సహజ వాతావరణంలో కలిసిపోతుంది. సాంప్రదాయ భద్రతా వ్యవస్థలైన రాడార్లు వీటిని గుర్తించడం కష్టం. చైనా శాస్త్రవేత్తలు దాని బాడీలో కమ్యూనికేషన్ గేర్, సెన్సర్లు, పవర్ యూనిట్ల కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ ను ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ ను స్మార్ట్ ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ సూక్ష్మ డ్రోన్ పై భద్రతా రంగ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పాస్వర్డ్లు, సున్నితమైన డేటా తిరస్కరణకు నేరస్తులు ఇలాంటి డ్రోన్లను వినియోగించవచ్చని రక్షణ రంగ నిపుణులు తిమోతి హీత్ ఆందోళన చేశారు. సరే, అది వాళ్ళ దేశం భద్రతా వ్యవస్థకు ఉపయోగపడితే ఓకే, కానీ అది మార్కెట్లోకి వచ్చి ఈ తీవ్రవాదుల చేతుల్లోనో లేకపోతే ఈ సమాజానికి చెడు చేసేటువంటి వ్యక్తుల చేతుల్లోనో పడితే దాన్ని చెడు వైపే ఉపయోగించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ కొంతమంది అపోజ్ చేస్తున్నారట. మరి దాని మీద అది వస్తుందా రాదా రాబోయే కాలంలో చూడాలి.